హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బీరువాలో డబ్బులు కొట్టేసి మీనా బాలు మధ్య గొడవ పెట్టాలని చూసిన రోహిణీని చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన మీనా తల్లి పార్వతి. అసలిదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు అయితే ఇక రాజేష్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే రాజేష్ అయితే ఫుల్గా తాగేసుంటాడు. ఫుల్గా తాగేసున్న రాజేష్ని చూసి బాలు అయితే, ఎప్పుడో మందు మానేశాం కదరా, వీడేంటి ఇంత బాగా తాగాడు, రేయ్ ఎందుకురా అంతెక్కువయ్యేలా తాగావు, ఏం కష్టం వచ్చింది నీకు అని బాలు రాజేష్ని అడుగుతూ ఉంటాడు. పేదరికంలో పుట్టకూడదురా, పేదరికంలో పుడితే పేదరికంలో బ్రతకాలి, పేదరికంలోనే చావాలి అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే. అప్పుడే ఇక వెంటనే బాలు అయితే, ఏమైంద్రా వీడికి ఇలా మాట్లాడుతున్నాడేంటి, ఏదైనా డబ్బులవసరమా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక పక్కనే ఉన్న వ్యక్తి అయితే ఇలా అంటూ ఉంటాడు, అదేరా వాళ్ళ అమ్మ నాన్నకి షష్ఠిపూర్తి ఘనంగా చెయ్యాలని అనుకున్నాడు, కాని వాడి చేతుల్లో డబ్బుల్లేవు, అందుకనే బాధపడుతూ ఈ విధంగా తాగి ఇలా చేస్తున్నాడు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు బాలు, రేయ్ రాజేష్, దీనికైనా ఇంత దిగులు పడుతున్నావు, ఆ రోజు మా నాన్నకి గుండె నొప్పి వస్తే నువ్వే కదరా డబ్బులు హెల్ప్ చేశావు, ఆ గణాగాడితో నువ్వు దెబ్బలు కూడా తిన్నావు, నీకు నేను సహాయం చేస్తాను, నువ్వు కావాల్సిన ఏర్పాట్లు చేసుకో, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు బాలు. నాకోసం నువ్వు ఎక్కడ అప్పు తెచ్చి చెయ్యొద్దురా అని అంటూ ఉంటాడు రాజేష్. రేయ్ అప్పేం చెయ్యట్లేదులేరా, నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి ఆ ఏర్పాట్లు చేసుకో, నేనిప్పుడే వస్తాను అని బాలు అయితే మీనా దగ్గరికి వస్తాడు. ఇక మీనా దగ్గరికి వచ్చి, మీనా ఈ రోజేం జరిగిందో తెలుసా అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఏమైందండి అని అంటూ ఉంటుంది మీనా. ఇక చాటుగా ప్రభావతి అయితే వాళ్ల మాటలు వింటూ ఉంటుంది. ఏం లేదు మీనా, రాజేష్ గాడు ఫుల్గా తాగేసి పడిపోయాడు. ఎందుకురా తాగావు అంటే, పేదరికంలో పుట్టాలి, పేదరికంలోనే చావాలి, మన బ్రతుకులు మారవు అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. అసలు సంగతేంటని నేనడిగితే వాళ్ళ అమ్మా నాన్న షష్ఠిపూర్తి చేయడానికి డబ్బుల్లేవట. అప్పుడు నేనన్నాను, నేను తీసుకొస్తాను, నువ్వా ఏర్పాట్లన్నీ చేసుకో అని చెప్పాను అని అంటూ బాలు అయితే మీనాతో చెప్తాడు. మీరు తీసుకొస్తారన్నారా, ఎక్కడ్నుంచి తీసుకొస్తారో అంత డబ్బు అని అడుగుతూ ఉంటుంది మీనా. అదేంటి మీనా, పైన రూమ్ వేయడానికి మనం డబ్బులు దాచుతున్నాం కదా, అప్పుడే 1,00,000 రూపాయలు దాకా దాచాం కదా, అవి వాడికి ఇచ్చేస్తాము, రూమ్ సంగతి తర్వాత చూసుకుందాం అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మీనా అయితే, మరి మనకి రూమ్ అవసరం లేదా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏంటి మీనా, రూము అంటావేంటి, వాడు నాకు ఎంత హెల్ప్ చేశాడు, మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వాడే డబ్బులిచ్చాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇచ్చాడు కరెక్టే, మరి మనకి పైన రూమ్ కూడా ముఖ్యమే కదా, నేనైతే ఆ డబ్బులు ఇవ్వను అని కరాఖండిగా చెప్పేస్తుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే, ఏంటి మీనా, అది నీ కష్టార్జితమేనా ఏంటి, అందులో నా కష్టం కూడా ఉంది కదా అని అంటూ ఉంటాడు. మనిద్దరి కష్టార్జితం ఉంది, నేను కూడా డబ్బులు దాంట్లో దాచిపెడుతున్నాను, అన్ని ఖర్చులు కూడా మిగిల్చుకుంటున్నాను, ఇప్పుడు వచ్చి మీరు ఇలా దానధర్మాలు చేస్తానంటే నేను ఒప్పుకోను అని అంటూ ఉంటుంది మీనా. దానధర్మాలేంటి మీనా, నేను దానధర్మాలు చేస్తున్నాననుకుంటున్నావా, నా ఫ్రెండ్కే కదా ఇస్తున్నాను, వాడు ఉన్నప్పుడే ఇస్తాడు అని అంటూ ఉంటే, లేదు నేనా డబ్బులు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఇవ్వను అంటే ఇవ్వను అంతే అని అంటూ ముఖం మీదే చెప్పేస్తుంది మీనా. దాంతో ఇక బాలుకే చాలా కోపం వస్తుంది. ఏమీ మాట్లాడలేకపోతాడో, ఏంట్రా నువ్వు ఇంత పౌరుషం లేకుండా పెళ్లయ్యాక ఇలా అయిపోయావేంటి, నీ భార్య సంపాదిస్తున్నాననే గర్వంతో నువ్వు దాచుకున్న డబ్బులు కూడా నీకు ఇవ్వననే పరిస్థితికి తీసుకొచ్చుకున్నావ్, అవి నువ్వు సంపాదించుకున్న డబ్బులే కదా, అవి నువ్వు తీసుకోవడానికి ఏముంది, గట్టిగా అడుగు, తనే ఇస్తుంది అని అంటూ ప్రభావతి ఇంకా బాలుని రెచ్చగొడుతుంది. అప్పుడే ఇక బాలు అయితే, చూడు మీనా, నాకు రేపు పొద్దున కళ్లే డబ్బులు కావాలి, లేకపోతే నేను తీసుకునే నిర్ణయం వేరేగా ఉంటుంది అని బాలు అయితే మీనాతో అంటాడు. అప్పుడే ఇక మీనా అయితే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేనైతే ₹1 కూడా ఇవ్వను అని అంటూ మీనా అయితే చెప్తుంది. తర్వాత ఇక మీనా అయితే పువ్వులు తీసుకొని వాళ్ల ఫ్రెండ్ ఇంటికైతే వెళ్ళిపోతుంది, పూల మార్కెట్ దగ్గరికి. అప్పుడే ఇక అక్కడికి వెళ్ళాక మీనా ముఖం చూసి, ఏంటి ఈరోజు నీ ముఖం మాడిపోయినట్టుంది, ఏంటి మీ ఆయనతో గొడవపడ్డావా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. గొడవేం కాదు అని జరిగింది చెప్తుంది. అయినా రూపాయి కూడపెట్టుకొని పైన రూమ్ వేసుకోవాలని మీరనుకుంటున్నారు, అయినా మీరు పెళ్లయ్యి ఏమన్నా ఒక 30 సంవత్సరాలైందా, ఇప్పుడా వాళ్లు షష్ఠిపూర్తి చేసుకోపోతే ఏమైంది, మీరసలే హాల్లో పడుకుంటున్నారు, మీకంటూ ఒక అన్యోన్యంగా ఉండాలని ఉంటుంది కదా, ఏకాంతంగా ఉండాలని, హాల్లో పడుకున్నా మీకు గది ఇవ్వలేకపోయారు మీ అత్తగారు మామగారు, మీరే కట్టించుకోవడానికి డబ్బులు దాస్తే మీ ఆయనేమో
తన ఫ్రెండ్కి ఇచ్చేస్తానంటున్నాడా? నీ బాధ ఎవరూ అర్థం చేసుకోవట్లేదు మీనా, నువ్వైతే గట్టిగానే ఉండు, ఆ డబ్బు అస్సలు కూడా ఇవ్వద్దు అని అంటూ ఉంటే అస్సలు కూడా ఇవ్వను అని చెప్పి మీనా అయితే అంటుంది. తర్వాత ఇక ప్రభావతి అయితే రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే జరిగిందంతా కూడా రోహిణికి చెప్తుంది. ఆ బాలుగాడేమో డబ్బులు ఇవ్వమని, లేకపోతే రేపటిలోగా ఏం జరుగుతుందో చూడు అంటూ దానికి వార్నింగ్ ఇచ్చాడు. అది కూడా అంతే పట్టుదలతో ఉంది. ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పేస్తోంది. నిజంగా మీనా మామూలుది కాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక రోహిణికి ఒక ఆలోచన వస్తుంది. వీళ్ళు ఇద్దరూ కలిపి 1,00,000 రూపాయలు దాకా దాచారు, వీళ్లే రైట్, ఇంక మేమే దాచలేకపోయాము అని అనుకుంటూ అప్పుడే ఇక రోహిణి అయితే ఇప్పుడా 1,00,000 రూపాయలు నేనే కొట్టేస్తాను, ఆ 1,00,000 రూపాయలు కనిపించకపోయేసరికి బాలుయే తీసుకున్నాడని మీనా అయితే నమ్ముతుంది అని అంటూ ఇక రోహిణి అయితే 1,00,000 రూపాయలు కొట్టేయాలనుకుంటుంది. ఇప్పుడు మనోజ్ ఇంటి రెంట్ కోసం 1,00,000 రూపాయలు అడిగితే ఆ 1,00,000 రూపాయల గురించి ఆరాస్తాడు. ఇదివరకే ఆ దినేష్ గాడికి షాప్లో 4 లక్షలు దాకా కూడా ఫర్నిచర్ ఇచ్చి ఆ ఈఎంఐ కట్టడం లేదు, దాని గురించి అడుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు అడిగితే ఎన్ని ఆరాలు తీస్తాడో? ఇది మంచి అవకాశం, ఆ దేవుడే నాకోసం ఇలా వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి ఉంటాడు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఎవరూ లేని సమయంలో ఇక రోహిణి అయితే మీనా వాళ్ల డబ్బులు దాచుకునే బీరువా దగ్గరికి వెళ్లి ఇక బీరువాలో 1,00,000 రూపాయలైతే కొట్టేస్తుంది. ఇక 1,00,000 రూపాయలు కొట్టేసి ఏమీ తెలియన్నట్టు తనైతే ఇక బయటికి వచ్చేస్తుంది. ఉదయం అవ్వంగానే మీనా మామూలుగా పూలు డెలివరీ కోసమైతే వెళుతుంది. వెళ్లిన తర్వాత అప్పుడే ఇక రాజేష్ అయితే మీనాకి ఫోన్ చేస్తాడు. అమ్మా మీనా, రేపు మా అమ్మా నాన్నకి షష్ఠి పూర్తి చేస్తున్నాము, ఏదో బాలు దయవల్ల వాడు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు కాబట్టి నేను షష్ఠి పూర్తి చేయగలుగుతున్నాను, నువ్వు కూడా రామ్మా భోజనానికి అని అంటూ రాజేష్ అయితే చెప్తాడు. బాలు మీకు డబ్బులిచ్చారాయనా అని అంటూ ఉంటుంది మీనా. అవునమ్మా, తీసుకొచ్చి ఇచ్చాడు, నువ్వు కూడా ఒప్పుకున్నావంట కదా, నువ్వు కూడా చాలా మంచి మనసున్నదానివే అని రాజేష్ అయితే ఇక మీనాని పొగుడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఇక వెంటనే ఇంటికైతే తిరిగి వెళ్తుంది. అలా ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత అప్పుడే ఇక బీరువాలో అయితే డబ్బులు చూస్తుంది. బీరువాలో డబ్బులు కనిపించవు. అంటే నాకు తెలియకుండా నేను ఒప్పుకోలేదని సాయంత్రంలోగా నువ్వు నిర్ణయం తీసుకోకపోతే ఏదో ఒకటి చేస్తాను అన్నారు, ఇదే అనుకుంటా చేయడం. బీరువాలోంచి డబ్బులు తీసుకుని షష్ఠపూర్తికి డబ్బులిచ్చేశారు. అసలు నన్ను అడగకుండా ఎందుకిలా చేశారు? ఆయన్ని నన్ను ఇంత మోసం చేస్తారని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అనుకుంటూ ఉంటుంది మీనా తిట్టుకుంటూ. బీరువాలో డబ్బులు తీసుకువెళ్ళిపోయి నాకు చెప్పకుండా నన్ను ఇంత మోసం చేస్తారా? ఇప్పుడు ఈ విషయం నాకు చెప్పేవరకు కూడా నేను ఆయనతో మాట్లాడను, అసలు చెప్తారో లేదో చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇక మీనా అయితే మనసులో. బాలు మీద ఉన్న కోపంతో తర్వాత రోహిణి విద్యాని తీసుకొని ఇంటి రెంట్ కట్టాలని డబ్బులు తీసుకొని బయల్దేరుతుంది. ఏంటే, అడగంగానే మీ పిసినకొట్టు మొగుడు డబ్బులుచ్చేశాడా? వెంటనే 1,00,000 రూపాయలు తీసుకొచ్చేశావు అని అడుగుతూ ఉంటే మనోజ్ ఇవ్వలేదే ఈ డబ్బులు అని అంటూ ఉంటుంది రోహిణి. మనోజ్ ఇవ్వకుండా నీకు 1,00,000 రూపాయలు ఇప్పటికిప్పుడు ఎక్కడ్నించి వచ్చాయి అని అడుగుతూ ఉంటే ఎక్కడ్నించి వచ్చాయా? మీనా డబ్బులు ఇవి అని అనంగానే ఒక్కసారి విద్య షాక్ అయిపోతూ ఉంటుంది. మీనా డబ్బులేంటే అని అంటూ ఉంటుంది విద్య. ఇంక ఏం చేయాలో నాకేమీ దిక్కుతోచలేదే, అందుకని మీనా పైన రూమ్ వేసుకుందామని దాచిపెట్టుకున్న డబ్బుల్ని కొట్టేశాను అని రోహిణి అంటుంది. నువ్వు దొంగతనానికి కూడా దిగజారిపోయావా? ఆ రోజు మీనా నగలు తీసుకువెళ్తేనే మనోజ్ మీద అంతలాగా రంకిలేశావు కదే, ఈరోజు నువ్వు చేసిందేంటి అని అంటూ ఉంటే అది ఏం చేయాలో ఆ పరిస్థితిలో నాకు అర్థం కాలేదే, కాని డబ్బులు కొట్టేసినట్టు మీనాక్కాని బాలుకుగాని తెలిసిందంటే నీ పని ఏమవుతుందో తెలుసుగా అని అంటూ ఉంటుంది విద్య. వాళ్లకి తెలియదే, వాళ్ళు ఇద్దరూ కూడా గొడవపడి ఒకరినొకరు